సో ఈ ఈకో సిస్టమ్ మనం ఇది అని అన్నప్పుడు టెంపుల్స్ని మనము జర ఒక ఎనర్జీ మెషిన్స్ అంటాం. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఈ వేద పాఠశాలలు ఇవన్నీ వెనకటికప్పుడు కేంద్ర బిందువుల లేక దేవాలయాలే ఉండే. సో ఇవి మనం ఒక ఎనర్జీ మెషిన్స్ అని అన్నాం. ఇన్ఫ్యాక్ట్ ఇవన్నీ మనం ఒక బిల్డింగ్స్ విచ్ గివ్స్ అస్ కరేజ్ అని చెప్పి మనం మాట్లాడినాం. ఇవాళ అవి పిక్నిక్ స్పాట్లు అయిపోయినాయి. పురాతన దేవాలయాలు కూడా కేవలం ఒక పిక్నిక్ స్పాట్లు అయిపోయినాయి. దేవాలయాలకి వచ్చే ఎకానమీ మాత్రం ముద్దు, బ్రాహ్మణుడికి జీతం మాత్రం వద్దు అని అనేది ప్రభుత్వాలు ఫార్. సో ఈ దేవాలయాల గురించి జర డిస్కషన్ చేద్దాం ప్రమోద్ భాయ్. ఎట్లానంటే మళ్ళీ పిక్నిక్ స్పాట్లా, ఎందుకంటే మేము కూడా మన ఇంటి దగ్గర ఉన్న దేవాలయాన్ని ఫస్ట్ నువ్వు కాపాడరా, నువ్వు పోరా, నీకు తోచింది ఓ వాట్సాప్ గ్రూప్ పెడతావా పెట్టు, ఓ బ్రాహ్మణుడు కుటుంబాన్ని ఆదుకో. ఒక్క బ్రాహ్మణుడిని నువ్వు ఆదుకుంటే ఒక నలుగురికి అన్నదానం చేసినంత గొప్ప, ప్లస్ విద్యాదానం చేసినంత, ప్రయోజకులను చేసినంత ఒక పెద్ద. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే యు ఆర్ క్రియేటింగ్ అన్ ఈకో సిస్టమ్ టు ది సొసైటీ రవై. అండ్ మోర్ ఓవర్ నీ దేవాలయాన్ని నువ్వు కాపాడుకున్నట్టు అవుతావని చెప్పి సెల్ఫీ విత్ ప్రోగ్రామ్ అని చెప్పి, సెల్ఫీ విత్ యువర్ టెంపుల్ అని చెప్పి మేము ఒక ప్రోగ్రామ్ చేసినాం. ఓకే, మేము అది మంచి చేసినామా చెడు చేసినామా అదంతా చేస్తే ఫస్ట్ నీ గల్లీలున్న దేవాలయం గట్టిగా ఉండాలి. సో ధూపదీప నైవేద్యం పెట్టే బ్రాహ్మణుడు కూడా గట్టిగా ఉండాలి. ఎందుకంటే మేము ఈ మతానికి యొక్క మత ప్రచారకులకు లేకపోతే ఇగో వీళ్ళు పనిచేసేటోళ్లకు మేము గౌరవ వేతనం పెంచుతున్నాము అని చెప్పి ప్రభుత్వాలు మేనిఫెస్టోలలో రాసుకుంటారు. బట్ అదే బ్రాహ్మణుల లైఫ్ ఇంత ఘోరంగా ఇట్లా అయిపోతుంటే మాత్రం మేనిఫెస్టో కాదు కదా, దాని మీద పల్లెత్తు మాట లేదు. సో ఈ దేవాలయాల మీద, ఈ పురాతన కల్చర్ మీద, మన నాగరికత మీద అసలు ఏన్షియంట్ టెంపుల్స్ ఏం మాట్లాడతాయి, మనం ఏం నేర్చుకోవాల్సింది ఉంది. సో నార్మల్గా టెంపుల్ అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు పిక్నిక్ స్పాటే అయిపోయింది. ఎందుకంటే ఫ్రేములు బాగా వస్తాయి కాబట్టి. ఇప్పుడు కెమెరాల్లో కూడా వెనక బ్లర్ అయ్యేది వచ్చింది కదా, సో ఆ అవుట్లుక్ అనేది బాగుంటుంది కాబట్టి అదొకటి ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఎందుకు పోతుంది తెలుసా, వాడి భక్తి చూపెట్టుకోవడానికి, సోషల్ మీడియాలో పెట్టుకోవడానికి. నేను కట్టర్ సనాతని అని, అందరూ కట్టర్ సనాతని అంటారు, కానీ జై శ్రీరామ్లో సీతమ్మ లేదు కాబట్టి నేను జై శ్రీరామ్ అన్నాను, సీతమ్మ జై సీతారాం అంటారు అవలేగాళ్ళు. సింపుల్గా చెప్పాలన్నా, శ్రీ అంటే సీతమ్మ, రామ అంటే రాముడు. రాముడైనా సరే పుట్టినప్పుడు పేరు పెట్టింది రాముడనే, శ్రీరాముడు అని పెట్టలేదు. కానీ ఎప్పుడైతే సీతమ్మ పక్కకు వచ్చిందో జై శ్రీరామ, శ్రీ అనేది యాడ్ అయింది రాముడికి. అందుకు మనం జై శ్రీరామ్ అని అంటున్నాం. సీతమ్మ లేకపోతే రాముడు లేడు, సీతమ్మ లేకపోతే రామాయణమే లేదు. ఇన్ఫాక్ట్ మనం మన త్రిమూర్తులను కూడా పిలుచుకునేటప్పుడు లక్ష్మీనారాయణుడని, పార్వతి పరమేశ్వరుడని ఇట్లనే మనం పిలుచుకున్నాం తప్ప ప్రతిసారి స్త్రీకి ఒక అరుదైన గౌరవం ఇచ్చిందే సనాతనం. టెంపుల్ అనేది ఒక ఊరిని శాసించేది ఒకప్పుడు. ఇప్పుడంటే టెంపుల్ పిక్నిక్ స్పాట్ అయ్యింది. కానీ మీరు చూస్తే ఏదైనా ఊరిలో గ్యాదరింగ్ అవ్వాలి, గుడిలోనే జరిగేది. ఊర్లో ఏదైనా మంచి జరగాలి, ఊరు మధ్యలో ఒక చెట్టు ఉన్నట్టు ఊరు మధ్యలో పెద్ద గుడి ఉంటుండే. ఇప్పుడు మనకి పాత గుడిలన్నీ ఎందుకు పెద్దగా ఉంటాయి, ఎన్నో యాక్టివిటీస్ అక్కడ అయ్యేవి. ఇప్పుడు గుడిలన్నీ చిన్నగా అయిపోయినాయి, యాక్టివిటీ చేయడానికి స్కోప్ లేదు. నలుగురు ఫ్రెండ్స్ పోయి కూర్చుందామంటే సేమ్ రెస్టారెంట్లో లేపుతారు కదా, వేరే కస్టమర్ వచ్చింది లేవండి సార్ అని, అలా మనమే వెళ్ళిపోవాల్సి వస్తుంది అన్నట్టు గుడిల్లో నుంచి. సో అంత చిన్నగా అయిపోయినాయి. టెంపుల్లో వేద పాఠశాల ఉంటుండే. మీరు టెంపుల్ ఆర్కిటెక్చర్ కూడా చూస్తే నంది మండపం అని, ఇప్పుడు కళ్యాణం అని చేస్తాను కదా స్వామికి, దాని మండపం సపరేట్గా ఉంటుంది, నాట్య మండపం ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. ఒక లిటరల్లీ ఇప్పుడు శ్రీరంగం చెప్పాలంటే ఒక ఊరిలాగా ఉంటుంది. మన పాత టెంపుల్స్ అన్నీ అంత పెద్దగా ఉంటుండే. ఎందుకు అక్కడ డిస్క్రిమినేషన్ అనేది ఇప్పుడు స్టార్ట్ అయ్యింది. కానీ ఒకప్పుడు మనం ఎప్పుడైతే టెంపుల్ అనే థాట్ ఒకటి వచ్చిందో అప్పుడు ఏమైంది, ఇక్కడ ఒక గుడి ఉందనుకో అన్న, ఒక బ్రాహ్మణుడు వచ్చి నేను ఇక్కడ వేదం చెప్పొచ్చు అని అనుకుంటాడు, నాకు ఇక్కడ ఉపాధి దొరుకుతుంది అని అనుకుంటాడు. మీరు ఇంకొకటి గమనిస్తే ఊరు వచ్చినాక ఇప్పుడు టెంపుల్స్ వస్తున్నాయి, ఎందుకంటే మొక్కడానికి ఏదో ఒక మూర్తి అక్కడ ఉండాలి కాబట్టి. కానీ ఒకప్పుడు గుడి ఫార్మ్ అయిన తర్వాత వచ్చేది. కరెక్ట్. సో అక్కడ ఏమనుకున్నాడు, ఒక బ్రాహ్మణుడు నాకు ఇక్కడ ఉపాధి దొరుకుతుంది అనుకునేవాడు, నేను నేర్చుకున్న వేదం వేరే వాళ్ళకి చెప్పొచ్చు, అనుష్ఠానంలో పెట్టచ్చు అనుకునేవాడు. ఇంకోటోళ్ళు ఉంటారు గుడి దగ్గరికి వచ్చే వాళ్ళకి ఏదో ఒకటి అమ్మాలి కదా, కొబ్బరికాయ ఇవన్నీ కావాలి వాళ్ళకి కూడా. సో వాడు బిజినెస్ చేసుకుంటాడు, వాడు వచ్చి ఊర్లో సెటిల్ అయ్యేవాడు, ఊరిని కాపాడాలి, గుడిని కాపాడాలి. ఒక క్షత్రియుడు వచ్చేవాడు, గుడిలో ఏదైనా ఉత్సవం జరుగుతుంది, ఒక శూద్రుడు వచ్చేవాడు. అన్ని బ్రాహ్మణులే చేస్తారా, డప్పు కూడా బ్రాహ్మణులే కొడతారా ఉత్సవాలు జరిగినప్పుడు? ఏది లేదు కదా. మేళతాళాలు ఇవన్నీ బ్రాహ్మణులు చేస్తారా? లేదు కదా. పర్ఫెక్ట్ సిస్టమ్ అనేది ఉంటుండే ఒక గుడి ఉన్నప్పుడు. సో ఇప్పుడు ఇక్కడ మనం తీసుకుంటే ఇప్పుడు వేద పాఠశాలనే ఉంది. సో అక్కడ అతను నేర్చుకున్న వేదం వేరే వాళ్ళకి ఇచ్చేవాడు.
అందుకే కదా గుడిలో మనం వెళ్తే ఆ పవర్ అనేది మనం ఫీల్ అవుతాం. ఎందుకంటే వేదంలో ఏవో మంత్రాలు డైరెక్ట్ ఇట్లా ఉండవు, బీజాక్షర మంత్రాలు ఉంటాయి. బీజాక్షర మంత్రం మీరు ఉపదేశం తీసుకొని మీరు కూడా చదవడం స్టార్ట్ చేస్తే మీ బాడీలో ఒక టైప్ ఆఫ్ హీట్ అనేది క్రియేట్ అవుతుంది, ఒక వైబ్రేషన్ అనేది ఉంటుంది, మీరు ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. అంత పాజిటివ్గా ఉంటుంది అన్నట్టు. సో గుడి అనేది ఇట్లా ఉంటుంది. ఇంకా గుడి ఇప్పుడు జనాలు వెళ్తున్నారు కానీ ఫస్ట్ వెళ్ళి డైరెక్ట్ స్వామి ముందు నించి ఉంటారు. దట్టు ఎట్లా స్వామి ఇక్కడ ఉంటే వీళ్ళు ఇలా ఆపోజిట్లో నించి ఉంటారు. కానీ స్వామివారి వాహనం వెనకాల ఉంటుంది, దానికి వీపు చేసినట్టు అవుతుంది. స్వామి ముందు మనం ఇట్లా నించి ఉంటాం, ఆ తేజస్సు మనం తట్టుకోలేము. స్వామి ఇలా ఉన్నప్పుడు మనము నించోవలసింది ఇట్లా నార్త్ సైడ్ ఫేస్ చేసి. ఇది కూడా చాలా మందికి తెలియదు. ఇది సనాతన ధర్మం బేసిక్సే కదా, ఇది టెంపుల్ బేసిక్సే కదా. ఎంతమందికి తెలుసు? ధ్వజస్తంభం ఉంటుంది. ధ్వజస్తంభం ఇంపార్టెన్స్ తెలుసా మీకు? ఒక గుడిలో ఒక ధ్వజస్తంభం ఉంది అంటే దానికన్నా పెద్దలు ఇంకోటి ఊర్లో ఉండొద్దని దాని అర్థం. ఎందుకు అని అంటే ఇప్పుడు ఇంట్లో మైలు వచ్చింది, ఎవరో చనిపోయారు, వాడు గుడికి రాలేడు. కానీ గుడి స్పెషాలిటీ ఏంటి అని అంటే గుడిలో ఉన్న మూర్తిని ధ్వజస్తంభాన్ని చూసి దర్శనం చేసుకుంటే ఆ ఫలితం వస్తుంది, గుడికి వెళ్ళిన ఫలితం వస్తుంది. కాబట్టి ధ్వజస్తంభం అంత పెద్దగా ఉంటుంది. ఇదొకటి. గోపురం ఉంటుంది, కలశం పెడతారు, దాన్ని దర్శనం చేసుకున్న మూల విరాట్ని దర్శనం చేసుకున్న ఫలితం కలుగుతుంది. అంటే ఒకటి ఇంట్లో మైలున్నా సరే వాడి అనుష్ఠానము వాడి ఏదైతే ఉంటుందో లైక్ సనాతన ధర్మానికి సంబంధించిన రూట్స్కి కనెక్ట్ అయి ఉన్నట్టు టెంపులే కదా, రోజు వెళ్తుంటేనే కదా మనకి దాని విలువ తెలుస్తుంది. సో ఇంట్లో ఉండి వాడు దేవుని దర్శనం చేసుకున్న ఫలితం అక్కడ వస్తుంది. ఎప్పుడు మనకి మైలు ఉన్నా సరే గుడి ఒకటి ఉంటుంది, దానికన్నా పెద్ద పెద్ద ఇల్లులు కట్టేస్తున్నారు. అంటే ఎవడైతే ఇంట్లో ఉండి దర్శనం చేసుకునే వాడికి నువ్వు అబ్స్ట్రక్ట్ చేసావో ఆ పాపం వాడికి తాకుతుంది అంతే. ఇంకొకటి ఏంటి, డిస్క్రిమినేషన్ అంటారు గుడి వరకు రాగానే. ఒక టైంలో వచ్చింది డిస్క్రిమినేషన్, కానీ మీరు చూస్తే ఇప్పుడు నందనారు ఉంటాడు, నందనారు ఇట్లాంటి వాళ్ళు ఉంటారు మనకి చాలా నయనార్లల్లా. డిస్క్రిమినేషన్ ఫీల్ అయ్యారు, డిస్క్రిమినేషన్ ఫేస్ చేశారు అని చెప్తారు. కానీ విష్ణుమూర్తి కానీ శివుడు కానీ ఏం చేశారు? ఎవరైతే డిస్క్రిమినేషన్ చేశారో వాళ్ళొక్కలే కాదు, వాళ్ళని పూజించేటట్టు చేసింది మొత్తం. ఇప్పుడు ఎవరైతే బ్రాహ్మణులు ఉంటారో 4 వర్ణాల వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ మొక్కుతారు కదా నందనార్కి, ఇప్పుడు కన్నప్పకి మొక్కుతారు. అంటే మీరు ఆలోచించండి, డిస్క్రిమినేషన్ ఇక్కడ ఉంటే దాన్ని సరిపెట్టడానికి మళ్ళీ విష్ణుమూర్తే వస్తాడు, శివుడే వస్తాడు. అది ఈ నేల గొప్పతనం. సో ఇంట్లో కూర్చొని దేవుని దర్శనం చేసుకున్న ఫలితం కూడా మనకు వస్తుంది. గుడిలో ధ్వజస్తంభం ఉంటుంది, పెళ్లి బారాత వెళ్తుంటుంది. ఇప్పుడు ఆడికి గుడి విలువ తెలియదు కాబట్టి గుడి ముందు కూడా డ్యాన్స్ చేసుకుంటూ పోతాడు, పనికి మన డొప్ప వేసుకొని. ఆడి పొద్దున పెళ్ళి అయితే రాత్రి శోభనం అని ఊరంతా తిప్పుకొని చెప్పాలా? అది గుడి ముందు కూడా చెప్పుకోవాలా? అవసరం లేదు కదా. ధ్వజస్తంభం ఒకటి కనిపిస్తుంది దూరం నుంచి అని అంటే దాని మీనింగ్ ఏంటి అని అంటే అది ఎక్కడి వరకు అయితే కనిపిస్తుందో అక్కడ నీ ఇంట్లో చేసుకునే పెంట్ అంతా అక్కడ చేయొద్దని. సో ఎక్కడైతే ధ్వజస్తంభం కనిపిస్తుందో అక్కడి వరకు నువ్వు ఆపేయాలి, దాన్ని దాటాక మళ్ళీ చేసుకో, ఫంక్షన్ చేసుకో, డ్యాన్స్ ఏమన్నా చేయి. ఇది ఒక ధ్వజస్తంభం చుట్టూ ఇంత చరిత్ర ఉంటే ఒక గుడికి ఎంత చరిత్ర ఉంటుంది. సో బలిపీఠం ఉంటుంది గుడిలో. బలిపీఠం అంటే చాలామంది ఏమనుకుంటారని అంటే జంతు బలి ఇవ్వడానికి బలిపీఠం పెట్టిరని అనుకుంటారు. కాదు, ఇప్పుడు మనం సొంతంగా సంపాదించుకుంటాం మనుషులం, ఫుడ్, వేరే పక్షులు ఇట్లాంటి జంతువులు ఇవన్నీ ఉంటాయి, జీవులు ఉంటాయి, ఒక పిల్లి ఉంటుంది, ఒక ఎలుక ఉంటుంది, పక్షులు ఉంటాయి. దేవుడికి పెట్టిన నైవేద్యం తీసి బలిపీఠం మీద పెడతారు, సో దట్ అవి కూడా వచ్చి తింటాయి. కాబట్టి అంటే ప్రతి దాన్ని మనం రెస్పెక్ట్ ఇస్తున్నాం, అది చెప్పేది బలిపీఠం. బలిపీఠంని దర్శనం చేసుకున్నా సరే మూల విరాట్ని దర్శనం చేసుకున్న ఫలితం ఇస్తారన్నట్టు. సో మనకి పంచమహాయజ్ఞాలు అని ఉంటాయి, అందులో భూత మహాయజ్ఞం అని ఉంటుంది. ఇప్పుడు మీరు ఎక్కడైనా సుబ్రహ్మణ్య స్వామి యాగము, నరసింహస్వామి యాగం ఇట్లా చెప్తుంటారు కదా, ఎక్కడైనా మహాయాగం అని చెప్పడం చూసారా? ఎందుకంటే అదొక పెద్ద ప్రాసెస్ ఉంటుంది, యజ్ఞము ఇట్లాంటివన్నీ చేయాలి. ఇక్కడ ఈ పంచమహాయజ్ఞాలు ఉంటాయి కదా, ఇందులో భూతయజ్ఞం అని ఒకటి ఉంటుంది. ఇంట్లో కూర్చొని చేయొచ్చు. మనం చేసుకున్న అన్నంలో కొంచెం తీసి పక్కన పెట్టి పైన కాకులకో వేటికో పెట్టినామనుకో, అవి భూతాలే కదా మనలాగా. భూతాలు అంటే నెగిటివ్ వర్డ్లో కాదు. సో మనలాగా అదొక భూతం, భూమి మీదకి వచ్చింది బతకడానికి. సో దానికి కూడా ఆహారం మనం ఇస్తున్నాం. సో పెద్ద పెద్ద యజ్ఞాలు చేయడానికి డబ్బులు లేవు, మనం తినే దాంట్లో నుంచి కొంచెం అది చేసామనుకో అన్న మనకి భూత మహాయజ్ఞం చేసిన ఫలితం ఇస్తారన్నట్టు. సనాతన ధర్మం ఇంత సింపుల్గా ఉంటుంది. మీరు నార్త్ ఇండియాలో చూస్తే మీకు ధ్వజస్తంభాలు కనబడవు. ధ్వజస్తంభం ఉన్న గుడిలో మాత్రమే ఉత్సవాలు అనేవి జరగాలన్నట్టు. ధ్వజస్తంభం ఎక్కడైతే ఉంటుందో మీకు అక్కడే, అందుకే సౌత్ ఇండియాలో పెద్ద పెద్ద కోనేర్లు కనిపిస్తాయి.
మూడిటికి లింక్ ఉంది మళ్ళీ, గుడికి, ధ్వజస్తంభానికి, కోనేరుకి. ధ్వజస్తంభం ఉన్న దగ్గర మాత్రమే ఉత్సవాలు జరుగుతాయి. అప్పుడు ఊరంతా ఇన్వైట్ చేయాలి. ప్రతి ఒక్కడికి వెళ్ళి కార్డు ఇచ్చి రాలేరు కదా గుడి నుంచి. అప్పుడు ఏం చేసేవాళ్ళు, ధ్వజస్తంభానికి ఒక బ్యానర్ లాంటిది పెట్టేవాళ్ళు, ఒక పరదలాగా. దాని మీద వాహనం ఫోటో ఉంటుంది. ఇప్పుడు విష్ణుమూర్తి గుడి అనుకోండి, అంటే రాముడి గుడి, ఇట్లా వాహనం హనుమంతుడు, నారాయణుడు ఉన్నారు, గరుత్మంతుడు పెట్టి ఒక ఇన్విటేషన్ పెడతారు అన్నట్టు. ఊర్లో ఉత్సవం గుడిలో ఉత్సవం జరుగుతుంది, అందరూ రండి అని. అక్కడెక్కడైనా శూద్రుడు రావద్దని రాశారా? లేదు కదా. సో డిస్క్రిమినేషన్ ఎక్కడ లేదు. అది ఎవడో థాట్ ప్రాసెస్ వల్ల, వాడి ఈగో వల్ల వచ్చింది తప్ప సనాతన ధర్మం ఎప్పుడు డిస్క్రిమినేషన్ చెప్పదు. డిస్క్రిమినేషన్ చెప్తే ఇప్పుడు గుడిలో నమశివాయ చెప్పాలి, ఓం నమశివాయ చెప్పాలి. నాకు ఉపనయన సంస్కారం కాలేదు, గురుపదేశం నాకు లేదు, ఇంకోటి నేను నమశివాయ చెప్పాలి. కానీ అయ్యగారు ఏం చేస్తున్నారు, పూజ అయిపోగానే ఓం నమశివాయ, ఓం నమో నారాయణ అనమంటున్నారు. అక్కడెక్కడైనా బ్రాహ్మణుడు లేకపోతే ఉపనయన సంస్కారం అయిన వాళ్ళే ఓం నమశివాయ చెప్పండి, ఉపనయన సంస్కారం అయిన వాళ్ళు ఓం నమశివాయ చెప్పండి, ఆ శూద్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చెవులు మూసుకోండి, మూతి మూసుకోండి అని చెప్పారా? లేదు. మరి డిస్క్రిమినేషన్ ఎక్కడ ఉంది? ఈక్వాలిటీ ఉంది, ఈక్వాలిటీనే ఉంది. ఇక్కడ ఇందాక చెప్పాను కదా, ఉత్సవం జరుగుతున్నప్పుడు మాత్రం ఉత్సవం జరిగినప్పుడు బ్యానర్ కడతారు అందరినీ రమ్మని చెప్పి. ఈ ఉత్సవం ఎండ్ చేయడానికి కోనేరులో చక్రస్నానం అది ఇదని చేస్తారు అన్నట్టు. ఉత్సవం స్టార్ట్ అవ్వడం ఒకలాగా స్టార్ట్ అవుతుంది, ఎండ్ అవ్వడం. ఇప్పుడు మీరు తిరుపతిలో తీసుకున్న ఫొటోస్ మీకు కనిపిస్తాయి, చక్రస్నానం అని ఉంటుంది. కోనేరులో అయ్యగారులు అది పట్టుకొని మునిగి లేస్తారు అన్నట్టు, ఆ ప్రాసెస్ ఉంటుంది. అప్పుడు ఉత్సవం అయిపోయినట్టు. ఇక్కడ మీకు ఎక్కడైనా డిస్క్రిమినేషన్ కనిపించిందా? ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్లో గుడికి రాకున్నా గుడికి వచ్చే ఫలితం ఇస్తున్నారు, గుడికి వచ్చినా నేను ఎవరు ఆపట్లేదు. ఇవన్నీ ఒక 1500 years బ్యాక్ స్టార్ట్ అయినాయి. మీకు పాత చరిత్ర తీసుకుంటే నందనార్ చరిత్ర ఒకటే కనిపిస్తుంది. డిస్క్రిమినేషన్ ఎక్కువ జరిగింది ఫారెన్ రూల్ అనేది స్టార్ట్ అయినాక.